చీటర్ బోర్గడ్ అనిల్ వీడియోపై అనంత పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఫోర్జరీ మెడికల్ సర్టిఫికెట్ విషయాన్ని దాచి ఈ వీడియోలో మొసలి కన్నీరు కార్చిన బోర్గడ్ అనిల్ 111 సెక్షన్ వర్తించదంటూ వీడియో రిలీజ్ చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోర్త్ టౌన్ సీఐ సాయినాథ్ వేధించాడంటూ ఆరోపించడం వెనుక బోర్గడ్ అనిల్ బెదిరింపు ధోరణి కనిపిస్తోందని అంటున్నారు. అటు బోర్గడ్ అనిల్ కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తెలంగాణలో ఉంటూ వీడియో రిలీజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బోర్గడ్ అనిల్ బెయిల్ రద్దు చేయాలంటూ అనంత పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ కోసం ఫోర్జరీ సర్టిఫికెట్ సృష్టించిన విషయంలో పూర్తి ఆధారాలతో అనంత పోలీసులకు గుంటూరు పోలీసులు నివేదికను అందించారు. బోర్గడ్ అనిల్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు వీడియో రిలీజ్ చేయడంపై పోలీసులు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, మధ్యంతర బెయిల్పై ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వీడియో రిలీజ్ చేయడాన్ని అనంతపురం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అనంతపురం పోలీసులు తనను వేధిస్తున్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 111 తనకు వర్తించదంటూ బోరుగడ్డ అనిల్ వీడియోలో మాట్లాడడంపైన కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని దీనిపై ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 111 అనేది బోరుగడ్డ అనిల్ కు వర్తిస్తుంది. అదే ఏదైతే బోరుగడ్డ అనిల్ పైన పూర్తికి సంబంధించి ఇప్పటికే సైబర్ క్రైమ్ కృష్ణా జిల్లాలో సైబర్ క్రైమ్ కేసులతో పాటు ఫోక్సో కేసులు ఉన్నాయి. ఇదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ రెచ్చగొట్టే ధోరణితో వ్యాఖ్యలు చేయడం, సమాజంలో అశాంతి అలజడులు రేపే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శించడంతో పాటు జడ్జిలను సుప్రీంకోర్టు జడ్జిలను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన ఖచ్చితంగా బిఎన్ఎస్ 111 సెక్షన్ అనేది వర్తిస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే బిఎన్ఎస్ సెక్షన్ 111 అనేది బోరుగడ్డ అనిల్ కు వర్తిస్తుందంటూ కూడా ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. హైకోర్టు ఆదేశాలు మేరకే బిఎన్ఎస్ సెక్షన్ 111 అనేది బోరుగడ్డ అనిల్ కు వర్తిస్తుంది. దీని బిఎన్ఎస్ 111 సెక్షన్ తనకు వర్తించిందంటూ బోరుగడ్డ అనిల్ కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా బెయిల్ కావాలి, ఈ సెక్షన్ తనకు వర్తించిందని కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు కూడా తిరస్కరించింది. ఖచ్చితంగా బిఎన్ఎస్ 111 సెక్షన్ అనేది బోరుగడ్డ అనిల్ కు వర్తిస్తుందని చెప్తున్నారు. ఇదే సందర్భంలో మధ్యంతర బెయిల్ పై ఉన్న బోరుగడ్డ అనిల్ ఏదైతే బెయిల్ కోసం సర్టిఫికేట్ ని అందజేశారు, కోర్టుకు అందజేసిన సర్టిఫికేట్ ఫేక్ ఫోర్జరీ సర్టిఫికేట్స్ అనేసి కూడా పోలీసులు విచారణలో కూడా స్పష్టమైనట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా కోర్టుకు సమర్పించిన సర్టిఫికేట్లు కూడా కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా బోరుగడ్డ అనిల్ చేశారంటూ కూడా పోలీసులు ఇప్పటికే బోరుగడ్డ అనిల్ సంబంధించిన బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా అనంతపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోరుగడ్డ అనిల్ కు సంబంధించిన వ్యవహారాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. బిఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదని చెప్పడం పట్ల కూడా పోలీసులు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్పై ఉన్న బోరుగడ్డ అనిల్ కనిపించకుండా పోవడం పట్ల కూడా ఏదైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా కనిపించకపోవడం పట్ల కూడా పోలీసులు చాలా బోరుగడ్డ అనిల్ కదలికలపైన పూర్తి స్థాయిలో నిఘా వేశారు. బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారు, ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తుంది. బోరుగడ్డ అనిల్ ఏదైతే వీడియో రిలీజ్ చేశారో వీడియో తెలంగాణలో ఉంటూ రిలీజ్ చేసినట్లు కూడా పోలీసులు టెక్నికల్ టీం గుర్తించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో టెక్నికల్ టీం కూడా బోరుగడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, దీనికి సంబంధించి బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారు, వీడియో రిలీజ్ చేసిన టవర్ సిగ్నల్స్ కూడా మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్ టీం ఒకవైపు బోరుగడ్డ అనిల్ కదలికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ వ్యవహారాన్ని అనంతపురం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని బెయిల్ రద్దు చేయాలంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం, బిఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదని చెప్పడం పట్ల కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని దీనిపైన పూర్తి స్థాయిలో బోరుగడ్డ అనిల్ కదలికల పట్ల నిఘా వేశారు. బోరుగడ్డ అనిల్ వీడియో రిలీజ్ చేయడం, తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఎక్కడా కూడా ఫోర్జరీ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారంటూ ఫోర్జరీ సర్టిఫికేట్ సంబంధించిన విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించుకోకుండా పోలీసులు వేధిస్తున్నారని చెప్పడం పట్ల కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థాంక్యూ సురేష్.